7 సంవత్సరముల 2 నెలల వయసున్న పిల్లవాడిగా మారిపోయాడు. మారిపోతే ఆ అదితి కొడుకుని చూసుకుని మురిసిపోయింది. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నాదు చిన్నివడుగా నా కుమార రాగదయ్య భాగ్య రాశివగుచు అంటూ ఆ పిల్లవాడిని పిలిచి, అంటే వడుగా అని పిలిచింది అంటే ఉపనయనం చేయడానికి యుక్తమైనటువంటి వయస్సుని పొందేశాడు అని. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా. సాధారణంగా తల్లి పిల్లాడిని ముద్దులాడితే 2 పేర్లతో పిలుస్తుంటుంది. నాన్నగారండి, మా నాన్నగారు, మా నాన్నగారు అంటుంది. నాన్నగారండి, మా నాన్న కదూ, మా నాన్న కదూ అంటుంది. మా నాన్న కదూ, మా నాన్న కదూ అనడంలో ఆడపిల్లకి అవ్యాజమైన ప్రేమ తండ్రి అంటే. బయట పడదు కానీ తల్లి దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ అసలు ఆడపిల్లకి తండ్రి మీద ఉన్నంత ప్రేమ యథార్థానికి మగపిల్లవాడికి ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం. అందుకే పిల్లవాడిని ముద్దులాడేటప్పుడు ఎప్పుడూ కూడా నాన్న నాన్న అని, నాన్నగారండి అని ముద్దులాడతారు. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా పాలిట దైవము వంటివాడా, నా పాలి దైవమా, నాదు చిన్నివడుగా నా కుమార అంటే ఉపనయనం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వయసు వచ్చేసినటువంటి ఓ వడుగా, ఓ పిల్లవాడా రావయ్యా అని ఆ పిల్లవాడిని పిలిస్తే, ఓహో ఉపనయనం చేయడానికి యోగ్యమైనటువంటి వయసు వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి కశ్యప ప్రజాపతి వామనమూర్తికి ఉపనయనాన్ని సంకల్పం చేశాడు. సాక్షాత్తు పరమేశ్వరుడికి ఉపనయనం జరుగుతుంటే అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే భిక్షాపాత్ర. ఎందుకంటే అసలు వామనమూర్తి అవతార ఘట్టం అంతా దేని మీద ఆధారపడిందంటే ఆ భిక్ష మీదే ఆధారపడింది. ఇప్పుడు ఆ భిక్ష వలననే ఆయన రాజ్యం అంతా మళ్ళీ ఇంద్రుడికి ఇప్పించాలి. ఆ భిక్షాపాత్ర చేతిలో ఎవరు పెడతారో దాని వలన అక్షయమైన భిక్ష పుట్టాలి. అంటే అసలు అవతార ప్రయోజనం నెరవేరాలి. ఎవరివ్వాలి అటువంటి భిక్షాపాత్ర? భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు పోతన గారు. అబ్బా ఏమి పద్యం వేశారో మహానుభావుడు. ఆ సాక్షాత్తు కుబేరుడు వచ్చి భిక్షాపాత్రని బహూకరించాట. భిక్షాపాత్ర చేత్తో పట్టుకోవడం వటువు లక్షణం. ఆ భిక్ష పెట్టవలసినటువంటి అధికారం ఎవరిది? అమ్మది. అమ్మ పెడుతుంది భిక్ష. ఎందుకు పెడుతుంది భిక్ష? అప్పటి వరకు అమ్మ అన్నం పెడుతుంది. అప్పటి వరకు అన్నం పెట్టిన అమ్మ ఉపనయనం జరిగిన రోజున అన్నం పెట్టదు, భిక్ష పెడుతుంది.